మన స్టార్స్ కెరీర్ లో ఎన్ని హిట్స్ ఉన్నాయో అన్ని ఫ్లాప్స్ కూడా ఉంటాయి. బట్ అందులో కొన్ని మాత్రమే రాడ్ రంబోలో మూవీస్ ఉంటాయి. అలాంటి కొన్ని రాడ్ మూవీస్ ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ రాడ్ మూవీ అంటే అందరూ నరసింహుడు మూవీ చెప్తాను అనుకుంటారేమో. మన మెహరాన్న తీసిన శక్తి మూవీ ఉన్నప్పుడు వేరే రాడ్ మూవీ మనకి ఎందుకండి? ఈ సినిమాలో ఎన్టీఆర్ కి అలాంటి విగ్ పెట్టమని ఎవరు సలహా ఇచ్చారో గానీ వాళ్ళకి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టాలి, అంత వరస్ట్ గా ఉంటుంది ఆ విగ్. ఈ సినిమాకి మెహరాన్న ఈజిప్ట్ మమ్మీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు. మళ్ళీ లాస్ట్ లో ఎన్టీఆర్ పోలీస్ అంట. ఈ సినిమాలో ఎన్టీఆర్ గాల్లోకి ఎగిరి గన్ ఫైర్ చేయడం ఇవన్నీ రోత పుట్టించాయి కదా. అసలు ఈజిప్ట్ మమ్మీ క్యారెక్టర్ వేసిన మమ్మీ అయితే డైలాగ్స్ చెప్తుంటే లిప్సింగ్ అస్సలు అవదు. మగధీర మీద కాంపిటీషన్ గా ఈ మూవీని దింపినట్టు అనిపించింది. ఈ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అస్సలు నచ్చలేదు. ఇంకా మహేష్ అన్న రాడ్ మూవీస్ విషయానికి వస్తే సైనికుడు ఆగుడు డిజాస్టర్ అయినప్పుడు కూడా బ్రహ్మోత్సవం మూవీనే మనం రాడ్ మూవీగా చెప్పుకోవాలి. ఈ సినిమాకు ముందు శ్రీకాంత్ అడ్డల మహేష్ కాంబోలో వచ్చిన ఎస్విఎస్సి ఎంత బాగుంటుందో ఇదే కాంబోలో వచ్చిన ఈ బ్రహ్మోత్సవం అంతే చెత్తగా ఉంటుంది. ఈ మూవీలో మహేష్ బాబు సమంత వాళ్ళ ఫ్యామిలీస్ ని కలడానికి కారులో రోడ్డు మీద వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. మూవీ అయ్యే వరకు కారులో తిరుగుతూనే ఉంటారు. ఇంక స్టోరీ అంతా ఇదే. అందుకే ఈ సినిమా జెండు బాంబ్ సినిమాగా మిగిలిపోయింది. ఇక్కడ ప్రభాస్ రాడ్ మూవీగా రెబల్ మూవీని తీసుకున్నాం. ఎందుకంటే ఈ సినిమాలో రోత ఏ రేంజ్ లో ఉంటుందంటే రాఘవ్ లారెన్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమిళ పైత్యం అంతా చూపించాడు. ముఖ్యంగా కృష్ణరాజు గారు లాంటి పెద్ద ఆయనతో ఆ గెటప్ ఏంటి, అసలు ఆ విలేజ్ లో డాన్ ఏంటి, పరమ రోతగా ఉంటది సినిమా. చూడలేక చచ్చారు జనాలు. ఈ సినిమా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా బాగా డిస్పాయింట్ చేసింది. రామ్ చరణ్ రాడ్ మూవీ అనగానే మనకు గుర్తొచ్చే మూవీ బోయపాటి వినయ విధేయ రామ. అదేంటో అండి, బోయపాటి బాలయ్యతో సినిమా తీస్తే హిట్, మిగతా హీరోలతో సినిమా తీస్తే ఫట్టు అన్నట్టు ఉంటది. వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ ట్రైన్ మీద వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేయడానికి ఎక్కడో వేరే స్టేట్ నుంచి ఇక్కడ వరకు ట్రైన్ మీద హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాడండి. అసలు అదేం ట్రైనో అర్థం కాదు. ఇక అల్లు అర్జున్ రాడ్ మూవీగా బద్రీనాథ్ మూవీని చెప్తానండి. ఈ మూవీ కూడా మగధీర మూవీని బీట్ చేద్దామని తీసినట్టు అనిపించింది. అసలు ఆ స్టోరీ గానీ స్క్రీన్ ప్లే గానీ ఎక్కదు ఎవరికి. మనకి ఈ సినిమాలో అల్లు అర్జున్ కండలు డాన్స్ తప్ప ఇంకేం నచ్చవండి. ఇంక రవితేజ గారి ఫ్లాప్ మూవీస్ లో దేవుడు చేసిన మనుషులైనా మనం చూడగలం. బట్ అసలు సెస్లైన రాడ్ మూవీ అంటే అది ఖతర్నాక్ మూవీ అనే చెప్పాలి. ఆ ఏజ్ లో హీరో స్కూల్కి వెళ్ళి చదవడం ఏంటో, చదివి పోలీస్ అవడం ఏంటో, ఆ సినిమా చూసి జనం బతికొండడం ఏంటో, అదే పరమ రాడ్ మూవీ అని చెప్తున్నా. ఇంక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే నేనైతే కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. బట్ కళ్యాణ్ గారి రాడ్ మూవీ అంటే అజ్ఞాతవాసి అనే చెప్తాను. అసలు ఆ సినిమా అయితే త్రివిక్రమ్ గారి సినిమా లాగే ఉండదు. సినిమాలో ఎక్కడా కూడా త్రివిక్రమ్ మార్కే కనబడదు. కళ్యాణ్ గారు కూడా సినిమాలో కొంచెం లావుగా కనిపించారు. ఎక్స్ప్రెషన్స్ కూడా అసలు పలకో. అత్తారింటికి దారేది లాంటి సేమ్ టెంప్లెట్ తీశారండి ఈ మూవీ. సినిమా అయితే తలనొప్పి తెప్పించింది. నాదొక రిక్వెస్ట్, నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయకపోవడం వల్ల వీడియోకి రీచ్ ఉండడం లేదు. మీరు చేసే లైక్స్ నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మరింత మోటివేషన్ ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేసే లైక్స్ నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మరింత మోటివేషన్ ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.